అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా ఫ్యామిలీతో హైదరాబాద్లో మా ఇంట్లో నేను ఈరోజు కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఒకేసారి 4 చిచ్చుబుడ్లు. ఇది గ్లోబల్ విలేజ్. లాస్ట్ టైం ఆల్రెడీ వచ్చాను. ఈరోజు మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం నైట్ టైం అని చెప్పేసి వచ్చాను అనమాట. మొత్తం సెటప్ అంతా మారిపోయింది ఇప్పుడు. సో లాస్ట్ టైం చూసిన దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. మల్టిపుల్ గేమ్స్ అండ్ యాక్టివిటీస్ అట్ గ్లోబల్ విలేజ్. వావ్, బ్యూటిఫుల్ రైడ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా ఫ్యామిలీతో హైదరాబాద్లో మా ఇంట్లో నేను ఈరోజు కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఈ కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. సో ముఖ్యంగా నాకైతే మా అమ్మతో చాలా పెద్ద అనుబంధం ఉంది ఈ కార్తీక పౌర్ణమి అనే ఫెస్టివల్కి. అందువల్లే నేను ఈసారి ఈ కార్తీక పౌర్ణమికి ఖచ్చితంగా ఇండియాలో ఉండాలి అని ఫిక్స్ అయిపోయాను. 55 దేశాలు 5.5 నెలల్లో కంప్లీట్ చేసుకొని ఇండియాకి రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నాకు ఇంకొక అంటే మొత్తం ఓవరాల్గా 91 దేశాలు ఈ సంవత్సరం తిరిగాను. నేను మీకు ఇచ్చిన టార్గెట్ 100 దేశాలు తిరుగుతానని చెప్పి 100ని నేను ఇప్పుడు ఆ టార్గెట్ని ఇంప్రూవ్ చేసుకొని 108 దేశాలకి ఇప్పుడు నేను నా రివైజ్ చేసుకున్న టార్గెట్ అనమాట. 108 దేశాలు అంటే ఇంకా 17 దేశాలు మిగిలినాయి. అంటే ఓవరాల్గా 1 or 2 కంట్రీస్ అయిపోయాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇప్పటికి 91 కంట్రీస్ అయ్యాయి. సో నేను ఇక్కడికి రావడానికి కారణం ఒకటి కార్తీక పౌర్ణమి పండుగ, రెండోది ఇక్కడ నేను యూకే అండ్ యూరోప్ వీసాస్కి అప్లై చేశాను అనమాట. సో ఆ వీసాస్ వచ్చాయంటే మనకి ఇంకా మిగతా కంట్రీస్కి కూడా ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఈ వీసాస్ అప్లై చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఆ ఉద్దేశంతో చేశాను. సో మా ఆవిడ డిజైన్ చేసిన ఈ క్లోదింగ్ అనేది, ఈ పర్టికులర్ క్లోదింగ్ తోటి అందరం మొత్తం మా పిల్లలు, మా మా బామ్మర్దులు, మా ఇంట్లో వాళ్ళందరం కలిసి ఈ పర్టికులర్ డ్రెస్సింగ్ అనేది వేసుకోవడం జరిగింది. సో ఇది ఈరోజు థీమ్ స్పెషాలిటీ అనమాట. అయితే కార్తీక పౌర్ణమికి నాకు ఎందుకు అంత స్పెషల్ అని అంటే, మా అమ్మ ప్రతి సంవత్సరం దాదాపు అంటే మా అమ్మ స్వర్గస్థులయ్యేంత వరకు కూడా, పోయిన సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం తనే మాకు ఈ వత్తులు అనేది తయారు చేసేది అనమాట. స్వయంగా తనే ఈ వత్తులు చేసేది. ఈ వత్తులు 1116 మేము చేసి ఇవి కాల్చడం అనేది మాకు ఆనవాయితీగా వస్తుందన్నమాట. సో ఇది నా కోసమే కాకుండా నాకు ప్లస్ మా అమ్మకు కూడా తన కోసం చేసుకునేది, ప్లస్ ఒకటి శివుడి కోసమని, ఒకటి విష్ణుమూర్తి కోసమని, ఒకటి పూజారి కోసం అని చెప్పేసి అలా 5 సెట్స్ ఆఫ్ వత్తులు 1116 ఎందుకైనా మంచిదని 1200 వత్తులు చేసేది అనమాట. సో అలా 6000 వత్తులు ప్రతి సంవత్సరం చేసేది. ఆ తర్వాత మా అబ్బాయి ఇప్పుడే ఒక పెద్దోడు వెళ్ళిపోయాడు కదా, వాడికి కొంచెం ఆటిజం ఉంది. సో వాడిని ఇబ్బంది పెట్టొద్దని పంపించేశాము. ఆ తర్వాత వీడు చిన్నోడు. సో పెద్దవాడి కోసం చిన్నవాడి కోసం ప్రతి సంవత్సరం తను ఉన్నంత వరకు మాకు ఇలా ఈ వత్తులు చేయడం అనేది ఒక ఆచారంగా ఉండేది. తనే సొంతంగా తయారు చేసేది. సో వాటిని మేము దేవుడి దగ్గర వెలిగించేవాళ్ళనమాట. సో ఎప్పుడైనా సరే ఒకవేళ మనకి దీపావళి పండుగ మిస్ అయినా సరే ఈ కార్తీక పౌర్ణమి పండుగ మాత్రం ఎప్పుడు మిస్ అవ్వలేదు. సో ఈసారి అందుకోసమే అది మిస్ అవ్వకుండా రావడం జరిగింది. సో ఈరోజు మేము మా ఇంట్లో కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత, పోయిన వారం నేను ఆల్రెడీ దుబాయ్కి, బహ్రెయిన్కి వెళ్ళడం జరిగింది. బహ్రెయిన్లో అయితే ఏకంగా బహ్రెయిన్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళని కలవడం జరిగింది. సో చాలా స్పెషల్ వీడియోస్ అనేది ఇంకో నెక్స్ట్ 1 వీక్ మీరు చూడబోతున్నారు. ఆ తర్వాత నేను నా నెక్స్ట్ కంట్రీ ట్రావెల్ అనేది, సో ఇక్కడ నుంచి నేను నేపాల్కి, భూటాన్కి, ఆ తర్వాత మన పాస్పోర్ట్స్ రిటర్న్ వచ్చిన తర్వాత వేరే కంట్రీస్కి నా ట్రావెల్ అనేది చేయబోతున్నాను. సో ఈరోజు మేము ఇక్కడ కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోవడం కోసం మా ఇంటికి రావడం జరిగింది. సో చూసి ఎంజాయ్ చేయండి. అయితే కార్తీక పౌర్ణమి రోజు మేము చూపించాను కదా, ఈ వత్తులు అనేది మేము 1200 వత్తుల్ని 5 సార్లు దీన్ని వెలిగించి దేవుడి దగ్గర చూపిస్తామన్నమాట. సో ఇది మేము ఫాలో అయ్యే పద్ధతి. ఇది కాకుండా పువ్వొత్తులు అని చెప్పేసి 5 పువ్వొత్తులు కూడా కాలుస్తామన్నమాట. సో ఉసిరికాయల మీద ఈ ఒత్తులు పెట్టి కాల్చడం అనేది మా పద్ధతి అనమాట. సో ఇలా ఒత్తులు వెలిగించి దేవుడికి చూపించి 5 సార్లు ఈ పద్ధతిని ఇలాగే ఫాలో అవుతాం. మూడోసారి, నాలుగోసారి,
ఐదోసారి. ఇలా ఒత్తులు వెలిగించడం అనేది 5 సార్లు దేవుడికి చూపించి అలా పక్కకు పెట్టేస్తాం అనమాట. దీని తర్వాత పువ్వొత్తులు కూడా 5 పువ్వొత్తుల్ని కాల్చడం జరుగుతుంది, అది చూపించడం జరుగుతుంది దేవుడికి. సో ఇలా ఇవి వెలిగించిన తర్వాత వీటన్నిటికీ కుంకుమ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మేము ఈ పద్ధతిని ఫాలో అవుతాం అనమాట. నా చిన్నప్పటి నుంచి కూడా మేము ఫాలో అవుతున్న పద్ధతి ఇదే. లైట్గా నెయ్యి వేసుకుంటే ఇది కూడా మొత్తం కంప్లీట్గా వెలుగుతుంది అనమాట. ఇలా కార్తీక పౌర్ణమి పండుగ రోజు మేము ఒత్తులు వెలిగించడం అనేది, ఈ ప్రహసనాన్ని ఇలా మేము ఫాలో అవుతాం. ఇది బాగా వచ్చింది కానీ అది పోయింది. ఒకేసారి 4 చిచ్చుబుడ్లు. ఆటోమేటిక్గా దాంతో అదే తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మీరు దుబాయ్ అండ్ బహ్రెయిన్ వీడియోస్ చూస్తారు. ఆ తర్వాత నేను వెళ్తున్న నేపాల్, భూటాన్ అండ్ మిగతా కంట్రీస్ కూడా చూడబోతున్నారు. ప్రస్తుతం నేను దుబాయ్లో ఉన్నాను. ఇక్కడ అడ్వాన్స్ మీడియా అని చెప్పేసి ఒక సర్వీస్ సెంటర్ దగ్గరకు వచ్చా. వీళ్ళదే ఆఫీస్ కూడా ఉంది. ఇది DJIకి మెయిన్ సర్వీస్ సెంటర్ అనమాట. సో ఇక్కడికి మన డ్రోన్ తీసుకొని వచ్చా. అయితే నాకు 2 విషయాలు తెలిసాయి. ఒకటి, DJIకి మనకుండే ఏదైతే వారంటీ ఉంటుందో అది ఇంటర్నేషనల్ వారంటీ కాదంట. అది నేను యాక్చువల్గా ఆస్ట్రేలియాలో కొన్నాను కాబట్టి ఆస్ట్రేలియాలోనే ఇవ్వాలంట. నెక్స్ట్ రెండోది ఏంటంటే, చెప్పా కదా మన DJIది ప్రాబ్లం వచ్చిందని, అది ఛార్జింగ్ అవ్వట్లేదని. వీళ్ళ దగ్గర కూడా అవ్వదంట ఇప్పటికిప్పుడు. వీళ్ళు చైనాకు పంపించి చైనాలో రిపేర్ చేయించి మళ్ళీ తీసుకొని రావాలంట. దానికి 1 మంత్ టైం పడుతుందంట. సో ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాసెస్. అండ్ అది మనకు ఆస్ట్రేలియాలో వారంటీ ఉంది కాబట్టి ఆస్ట్రేలియాలో ఇస్తేనేమో ఫ్రీగా చేసిస్తారు సర్వీస్. అది కూడా అక్కడ కూడా 1 మంత్ పట్టొచ్చు, 45 డేస్ పట్టొచ్చు, 30 డేస్ పట్టొచ్చు, అది 15 డేస్ పట్టొచ్చు. ఇంకా చెప్పలేము, అది ఇమీడియట్గా అయితే అవ్వదంట. రెండోది, ఇక్కడ ఇస్తే మాత్రం వీళ్ళు 900 దిరమ్స్ అంటే దాదాపు మనకి ఒక 20,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇంకో 200-300 దిరమ్స్ ఎక్స్ట్రా పెట్టయితే మనకు కొత్తదే వస్తుంది. సో ఓన్లీ ఆర్సీ ప్రాబ్లం అనమాట. సో అది ఇష్యూ. సో DJI కొనుక్కునేటప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది ఇంటర్నేషనల్ వారంటీ ఉండదు. సో లోకల్ వారంటీసే. ఎక్కడ కొంటారో మళ్ళీ అక్కడికి వెళ్ళి రిపేర్ చేయించుకోవాలి. లేకపోతే ఇండియాలో తీసుకున్నట్టయితే ఇండియాలో మనకి కొంచెం బ్యాక్ ఎండ్లో సర్వీస్ సెంటర్స్ వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో చేయించుకోవచ్చు. ఇది మనకు తెలిసింది. అయితే ఇంకోటి రెండోది, ఈ మైక్ కూడా నాకు ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. ప్రతిసారి మనకి మైక్ పెట్టే ఒక అడాప్టర్ ఉంటుంది. ఆ అడాప్టర్ అనేది మల్టిపుల్ టైమ్స్ పోతూ ఉంటుంది. ఇండియాలో కొంటే 3,000 రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడ 1,000 రూపీస్కి దొరికింది. 1,000 to 1,200 రూపీస్లో 50 దిరమ్స్లో దొరికింది ఒకటి. సో అలాంటి ఒక 3 అడాప్టర్స్ తీసుకొని పెట్టా. సో మైక్ ఎంత బాగున్నా సరే మనకి అడాప్టర్ లేకపోతే అది పనిచేయదు అనమాట. ఒక్కోసారి నేను మొత్తం రికార్డింగ్ చేసిన తర్వాత చెక్ చేస్తే వాయిస్ రికార్డింగ్ అవ్వదు. సో అందుకోసం మనకి మైక్ ఎంత ఇంపార్టెంటో ఆ మైక్కి హార్ట్ లాంటిది ఈ అడాప్టర్. సో అడాప్టర్స్ కూడా ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, వెన్ యూఆర్ బీయింగ్ ఏ యూట్యూబర్ అదర్వైజ్ ఏదైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉండేటైతే వీటన్నిటికీ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి సిచ్యువేషన్స్కి అన్నిటికీ సిద్ధంగా ఉండండి. ఈరోజు నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ నేను తీసుకున్న నా కళ్ళజోడు కూడా దుబాయ్లో తీసుకున్న కళ్ళజోడు మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ 6 months బ్యాక్ కొన్నాను. సో దాంట్లో కూడా చిన్న ఇష్యూ వస్తే వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ మనకి ఎక్స్చేంజ్ చేసేస్తా అన్నారు.
అదొకటి మార్పిచ్చి వస్తున్నాం. అయితే దాంట్లో కూడా ఒక ఇష్యూ తెలిసింది ఏంటి అని అంటే, నాది ఒక గ్లాస్‌లో కొంచెం లైట్‌గా బ్రేకేజ్ వచ్చింది. ఆ ఒక్క గ్లాసే మారుస్తా అన్నారు. యాక్చువల్‌గా నాకు ముందే తెలుసుంటే ఇంకో రెండో గ్లాస్ కూడా చిన్నగా లైట్‌గా బ్రేక్ చేసి పంపించేసేవాళ్ళము. సో, ఇప్పుడు రెండో గ్లాస్‌కి మాత్రం వాళ్ళు ఇవ్వరంట. సో, ఓవరాల్‌గా అది ఇష్యూ. సో, వారంటీ ఉన్నా సరే ఏ గ్లాస్ బ్రేక్ అయితే అది మాత్రమే అయితదంట. ఇప్పుడు ఒకదానికి మనం మారిస్తే ఆ స్పెక్స్ అనేది సెట్ అవ్వవు కాబట్టి 2 మార్చుకోవాలి కాబట్టి 50% ఆఫ్ ద కాస్ట్ అనేది నేను పే చేయాల్సొస్తుంది. ఎనీవేస్ సో, ఇది నాకున్న సిట్యుయేషన్స్ ఇక్కడ. అక్కడికెళ్ళి మనం మార్చుకొని కళ్ళజోడు గూడా. ఆ తర్వాత వి ఆర్ హెడింగ్ టువర్డ్స్ గ్లోబల్ విలేజ్. సో, ఎలా ఉందనేది చూద్దాం. సో, కీప్ వాచింగ్. ఇదే గ్లోబల్ విలేజ్. లాస్ట్ టైం ఆల్రెడీ వచ్చాను. ఈరోజు మళ్ళీ ఎక్స్‌ప్లోర్ చేద్దాం నైట్ టైమ్ అని చెప్పేసి వచ్చానన్నమాట. సో, ఇదంతా కూడా చాలా బాగుంది. మంచిగా బాగా డెకరేట్ చేసి పెట్టారు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ క్లోజ్ చేసేసి నవంబర్‌లోనే ఓపెన్ అవుతది. నవంబర్ టు మార్చ్ వరకి. ఎందుకంటే పీక్ సమ్మర్‌లో క్లోజ్ చేస్తారనమాట. సో, ఈరోజు స్పెషాలిటీ ఏంటి అంటే ట్యూస్డే మంగళవారం రోజు ఇక్కడ ఫ్యామిలీ డే. సో, ఫ్యామిలీ డే అంటే బ్యాచిలర్స్ నాట్ అలౌడ్. ఖచ్చితంగా ఫ్యామిలీతో వస్తేనే అలౌ చేస్తారు. సో, మాతో పాటు ఆల్రెడీ హైదరాబాద్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మాకు అలౌ చేశారు. సో, అందుకే ఎవరైనా గ్లోబల్ విలేజ్కి వెళ్ళాలనుకుంటే సోలోకి వచ్చేటైతే మాత్రం గుర్తుంచుకోండి, మంగళవారం నాట్ అలౌడ్. ఓన్లీ బుధవారం నుంచి సోమవారం వరకే అలౌ చేస్తారు. అది గుర్తుంచుకొని రండి. మొత్తం సెటప్ అంతా మారిపోయింది ఇప్పుడు. సో, లాస్ట్ టైం చూసిన దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. మంచి సూపర్ లైటింగ్, సూపర్ వ్యూయింగ్, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా కూడా బాగా చేశారు. Athens slingshot, one of the most difficult rides. Multiple games and activities at Global Village. Beautiful, amazing. ఒక్కసారి ఇక్కడికి వచ్చారంటే 5-6 గంటల సేపు కంటిన్యూస్గా ఆడుకోవడానికి బోల్డ్ అని గేమ్స్, షాపింగ్, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. Slingshot, one of the most toughest slingshot. 1, 2, 3. Ready to toss the stars. వాళ్ళ పరిస్థితి ఏంటనేది మీరు ఇక్కడ కెమెరాలో కూడా చెక్ చేయొచ్చు. కెమెరాలో కూడా వాళ్ళది లైవ్ అనేది మనకి చూపిస్తూ ఉంటారు. కెమెరా రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఫేస్. అందుకే వాళ్ళ ఫేస్ చాలా క్లియర్ కనిపిస్తాడు. This is one of the most toughest ride in the entire Global Village. Athens slingshot and Crystal. Wow, బ్యూటిఫుల్ రైడ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. లక్కీలీ ఇప్పుడిప్పుడే నవంబర్ 1st స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంకెక్కువ మంది జనాలు లేరు. సో మామూలుగా డిసెంబర్ జనవరిలో అయితే ఫుల్ ఉంటారు పబ్లిక్. అసలు మనకి ఇంత స్పేస్ ఉండదు అనమాట. ఇంకొక 15-20 మినిట్స్లో క్లోజ్ అయిపోద్ది, 12కి క్లోజ్ అయిపోద్ది. వీకెండ్స్లో అయితే 1 వరకు ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ కంట్రీ స్టోర్స్, జపాన్ అండ్ యూ కెన్ సీ Thailand here, Korea, Americas, everything.
China on the left. Iran on the right. Then we have India, Lebanon. Then we have Morocco and KSA, Kingdom of Saudi Arabia. Village, Jordan. Then we have Egypt and Yemen and Kuwait on the right. Egypt, Yemen and Kuwait on the right. Setup chala bagundi. It's beautiful. రెండు సింహాలు. ఇరాక్ అయితే అసలు సూపర్ అనిపించింది నాకు. ఇరాక్ ఉంది అసలు, చాలా బాగుంది సెటప్. బహ్రెయిన్ రేపు ఎల్లుండి వెళ్ళిపోతున్నాం. యమన్ అండ్ కువైట్ అయితే మనకి వెళ్ళడానికి లేదు, ఇండియన్స్కి వీసాస్ ఇవ్వట్లేదు, అందుకే వెళ్ళడానికి లేదు. అండ్ దెన్ వీ హ్యావ్ టర్కీ, మొన్న వెళ్ళేసి వచ్చాం. దాని పక్కన పాకిస్తాన్, మనం అసలు వెళ్ళాలనుకుని దేశం. ఇలా అన్ని దేశాల కంట్రీస్ యొక్క స్టోర్స్ అనేది ఇక్కడ మనకి గ్లోబల్ విలేజ్ లో కనబడుతున్నాయి. చివర్లో సిరియా కనిపిస్తుంది. అండ్ యూ కెన్ ఆల్సో సీ ద హోల్ సెటప్ ఆఫ్ గ్లోబల్ విలేజ్. సూపర్. జస్ట్ లైక్ మన తాజ్ మహల్ గుర్తొస్తుంది, కానీ తాజ్ మహల్ కాదు, బుఖోర్ అల్దార్ అంట. చాలా క్లోజెస్ట్ టు తాజ్ మహల్. ఈ రోజు నైట్ గ్లోబల్ విలేజ్ లో స్పెండ్ చేశాను. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మంగళవారం కనుక మీరు రాదలుచుకుంటే గ్లోబల్ విలేజ్ కి ఖచ్చితంగా ఫ్యామిలీస్ అయితేనే రావాలి. సింగిల్స్ ఉండేటైతే మాత్రం నాన్ ట్యూస్డేస్ ఎప్పుడైనా సరే, వెన్స్డే నుంచి మండే వరకు ఎప్పుడైనా రావచ్చు. అదొకటి గుర్తుంచుకోండి. సో ఈ రోజు బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ రోజు కూడా మంచిగా చాలా పర్చేసెస్ అవన్నీ అయ్యాయి. ఇంకా గ్లోబల్ విలేజ్ దాకా వచ్చామంటే ఇక్కడ బోల్డ్ అనే కంట్రీస్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా పర్చేసెస్ అయితే చాలానే ఉంటాయి. సో అవి తీసేసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం రూమ్కి వెళ్తాం.